ఈ మీనరాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందుకుంటారు. షష్టమంలో కేతువు సంచరించడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా ఈ వారం అంతా కూడా పనిచేస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబంలో అశాంతి, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ, గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.